తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మీరెప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక తీరాలని కోరుకుంటూ నేను ఈ ద్వాదశ రాశుల వారి ఫలితాలను మొదలు పెడుతున్నాను. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. సరే, కర్కాటక రాశి వారికి కనుక మనం పరిశీలించామనంటే వీరికి ఆదాయం ఏ విధంగా ఉంది? ఆదాయం ఏమో 2 కనపడుతోంది, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు, కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థితిలోకి వస్తాడు, ఇంకేముంది, అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది అని అంటూ ఉంటాం. అలాంటిది ఆదాయం 2 కనపడుతోంది, వ్యయం 11 కనపడుతోంది. ఒకసారి మనం దీన్ని కూడా పరిశీలిద్దాం. జన్మరాశిలోకి గురువు రావటం అనేది చాలా వరకు నిజంగానే మంచి విషయం అండి. కాబట్టి ఏంటంటే జన్మరాశిలోకి వచ్చినప్పుడు అనేక విషయాలలో మనకి కొంచెం మార్పులు కనపడుతూ ఉంటాయి. కానీ ఒక విషయాన్ని గమనించండి, కర్కాటక రాశి వారికి గురువు ఎంత మంచి చేసినా కూడా ఈయన షష్టాధిపతి కూడా అవుతూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే భాగ్యాధిపతి రిజల్ట్స్ తో పాటు షష్టాధిపతి రిజల్ట్స్ కూడా ఇవ్వటం కనపడుతూ ఉంటుంది. అందుకని కొంచెం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. తర్వాత ఏంటంటే మీరు అధిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది, ప్రతి వారితోటి కూడా ఏదో ఒక విషయంలో గొడవ పట్టడం అనేది కనపడుతుంది. చాలా భావోద్వేగాలను కలుగుంటారు, సెన్సిటివ్ గా ఉంటారు. కాబట్టి ఏంటంటే కర్కాటక రాశి వారికి గురువు ఉచ్చస్థితిలో రాశిలోకే వచ్చినా కూడా ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనకి అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు కూడా గురువు ద్వితీయంలోకి మారబోతున్నారు. కానీ ఒక విషయాన్ని చూడండి, కర్కాటక రాశిలో ద్వితీయంలో ఆల్రెడీ కేతు సంచారం నడుస్తోంది. కాబట్టి ఇప్పుడు ద్వితీయంలోకి రావడం వలన కలిగేది ఏమిటి అనే విషయాన్ని మనం చూద్దాం. సరే, కొంతవరకు సుఖము, మాటకి తగిన గౌరవం లభించటం, ఆర్థికంగా అనుకూలత, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకుంటాం. సరే, శని మొత్తం కూడా మనకి మీనరాశిలోనే సంచరిస్తున్నారు. కాబట్టి మీనరాశిలో అది కూడా భాగ్యస్థానంలో సంచరించడం ఉంటుంది. కాబట్టి ఏమిటి అంటే తల్లిదండ్రులకి సంబంధించి కొంచెం ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆపదలు, దుఃఖము, అలాగే శుభకార్యాలు లాంటివి ఏమన్నా చేయాలనుకుంటే వాటికి సంబంధించి పోస్ట్పోన్ లాంటివి చేసుకోవటము, కొంచెం ఎక్కువగా ధన నష్టం లాంటివి కలగటం, ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. సో ఎట్లా చూసుకున్నా కూడాను, అలాగే రాహుకేతువులు కూడా డిసెంబర్ 5వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలోకి కేతువు, అలాగే సప్తమంలోకి రాహువు మారుతారు. దీన్ని మనం అంతా పాజిటివ్ గా కూడా చెప్పుకోం. కేతు ఎప్పుడైనా సరే తప్పనిసరిగా వీరికి జన్మ రాశిలోకి రావటం వలన అనారోగ్యాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు. అలాగే నిద్రాహారాలకు సంబంధించి ఇబ్బందుల్ని కలిగిస్తాడు. సప్తమంలో ఉండే రాహు అంటే సప్తమంలోకి రాహు మారుతారు గనక ఇక్కడ ఈయన అనేక నష్టాలను కలిగిస్తూ ఉంటాడు. మీరు గతంలో మీకు ఏవైనా అనుభవాలు ఉంటుంటాయి కదా, అంటే మన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అంటాం. ఈ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కి తగినట్టుగా, అంటే వాటికి తగినట్టుగా, ఆ ఎక్స్పీరియన్సెస్ కి తగినట్టుగా మీరు ఆలోచన చేసుకుంటూ ఇలా గనక ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటూ మీరు డెసిషన్స్ తీసుకోవాలి. పార్ట్నర్షిప్స్ లో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా జాగ్రత్తగా కూడా ఉండాలి. సరే, ఇంకా మన కర్కాటక రాశి వారి మిగతా విషయాలను పరిశీలిద్దాం. ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా ఆర్థిక విషయాలలో కొంత మెరుగుదల కనపడుతోంది. కానీ ఇది మీ కష్టానికి తగిన ఫలితం కోసం మీరు ఇంకా ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బులు, వీటి గురించి ఆలోచన చేస్తారు. అవి తిరిగి వచ్చే అవకాశాలు ఎంతో కొంత మీకు కనపడుతూ ఉంటుంది. గృహ సంబంధిత ఖర్చులు మాత్రం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గురుగ్రహ ప్రభావం వలన నూతన ఆదాయ మార్గాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సరే, కుటుంబ విషయంలో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కువగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి, అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన మంచిగా పరస్పర అవగాహన అనేది కనపడుతుంది. అలాగే శుభకార్య ప్రయత్నాల కోసం, అంటే శుభకార్యాలు లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. ఇందాకే చెప్పుకున్నట్టుగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. పిల్లల అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. లేదా ఇంటికి సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులు అయితే ఏమీ కనిపించట్లేదు. నూతన వస్తు వాహనాలు లాంటివి కొనుక్కోవాలన్నా, లేకపోతే వివాహాది శుభకార్యాలు లేదా ఇట్లాంటివి జరిగేందుకు అవకాశం ఉంది కనుక ఇది మీకు కొంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత కోర్టు కేసులు లాంటి వాటి గురించి మనం మాట్లాడాము అనంటే శత్రువుల వలన కొంత సమస్య అయితే ఉంటుందనే మనం చెప్పుకున్నాము. వాటికి సంబంధించి మీరు పరిష్కరించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ఇవి ముందుకు సాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఆరోగ్యపరంగా కంటికి సంబంధించి లేకపోతే మీ యొక్క చెవికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే నీటి సంబంధిత అంటే బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాం. సో బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్, లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. సరే, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉందనుకున్నాం. భాగస్వామ్యంలో ఉన్న వారికి కొంచెం శ్రమ, ఒడిదుడుకులు ఉంటాయి అనుకుంటున్నాం. ఆర్థిక పరమైన విషయాలలో కూడా కొంతవరకు శ్రమకి గురవటం అనేది గోచరిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పటికే వివాహమైన వారు ఎవరైతే ఉంటారో వీరు కొంత ప్రయత్నపూర్వకంగా రిలేషన్షిప్స్ ని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. వ్యాపార భాగస్వామ్యాలలో అదే ఇందాక నేను చెప్పినట్టుగా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మాత్రం అవసరం. సరే, ఉద్యోగాల్లో మాత్రం పరిస్థితి ఏమిటి అని కనుక మనం చూసుకుంటే ఉద్యోగాల్లో పెద్దగా మార్పులు లేవు. కానీ నవంబర్ 25, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు ఉద్యోగానికి సంబంధించి కొంచెం మంచి మార్పులు అయితే ఉంటాయి. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే దీంతో పాటు ఉన్నతాధికారులు మిమ్మల్ని గుర్తించేందుకు అవకాశం కూడా కనపడుతోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతుంటాయి. కొందరు మాత్రం మీరు కనుక విదేశాలకి వాటికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో ప్రయత్నం ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. సరే, ఇంకా ఈ రాశి వారికి ఏ గ్రహాల ప్రభావం వలన వీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారో చూద్దాం. చంద్రుని రాశి కావడంతో అక్కడే గురువు కూడా ఉండటం వల్ల కొంచెం భావోద్వేగాలు ఇమోషనల్ గా ఉండబోతున్నారు. సో దాని వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. దీంతో పాటు శనేశ్వరుడు వీరికి ఇంకా భాగ్యాల్లోనే సంచరిస్తున్నారు. కాబట్టి శనేశ్వరుడు భాగ్యాల్లోనే సంచరించడం వలన వీరికి బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఇందాకే మనం బిగినింగ్ లోనే చెప్పుకున్నాం, ముందర తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఇప్పుడు మీకు కనపడుతూ ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. డెసిషన్ మేకింగ్ విషయంలో కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేయండి. తర్వాత ఈ సంవత్సరం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటంతో పాటు మనసుని గట్టిగా నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. భావోద్వేగాలకు లోను కాకుండా ఉండేందుకు చూసుకోవాలి. సమతుల్యంగా పరిస్థితులన్నిటినీ కూడా మేనేజ్ చేయటం నేర్చుకోవాలి. ఆత్మ పరిశీలన అనేది చాలా చాలా అవసరం. అది చేయడానికి ప్రయత్నించండి. ప్రయాణాలలో ముఖ్యంగా నీటి సంబంధమైన ప్రయాణాలు చేస్తుంటే గనక వాటికి సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత లక్కీ కలర్స్ ఏంటి అంటే తెలుపు, అలాగే వెండి కలరు. వెండి బాగుంటుంది మీకు. లేత నీలం కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. జమ్ స్టోన్, ముత్యం. లక్కీ డేస్కి వచ్చేసేపటికి సోమవారం. ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు. శుభం.